వెల్కమ్ టు ఓం శ్రీ గణపతి ఛానల్. విఘ్నులైన పెద్దలకు, నా ప్రియమైన సబ్స్క్రైబర్స్కు మరియు నూతన ఔత్సాహికులకు నా హృదయపూర్వక నమస్కారములు. ఈవేళ మనం ఓ చక్కటి అంశంతో ప్రయాణిద్దాం. సమయ పరిపాలన, టైం మేనేజ్మెంట్. సమయ పరిపాలన, టైం మేనేజ్మెంట్ అంటే ఏమిటో తెలుసుకుందాం. పనులను సమర్థవంతంగా, ప్రభావవంతంగా పూర్తి చేయడానికి సమయాన్ని ప్రణాళికబద్ధంగా నిర్వహించడం, నియంత్రించడమే సమయ పరిపాలన అంటారు. సమయ పరిపాలన అన్నది ఉత్పాదకతను పెంచుతుంది, ఒత్తిడిని తగ్గిస్తుంది, పని మరియు వ్యక్తిగత జీవితంలో సమతుల్యతను సాధించడంలో సహాయపడుతుంది. దీనివల్ల తక్కువ సమయంలో ఎక్కువ లక్ష్యాలను సాధించవచ్చు. జీవితంలో క్రమశిక్షణ లేనివారు, అభద్రత భావానికి గురయ్యేవారు, కీలక నిర్ణయాలు తీసుకోవడంలో జాప్యం చేసేవారు, ప్రతి విషయాన్ని వాయిదా వేయడం లేదా ఎటు తేల్చి చెప్పలేకపోవడం అనే గుణం ఉన్నవారు, ప్రతి అంశాన్ని అనుమానంతో, అవసరాన్ని మించి జాగ్రత్త ప్రదర్శించేవారు సమయాన్ని సరిగా వినియోగించుకోలేరు. వీరితో పాటు అతి కోపం కలవారు, సరైన లక్ష్యం నిర్దేశించుకోలేని వారు కాలాన్ని వృధా చేసుకుంటారు. కాలాన్ని సరిగా ఉపయోగించుకుంటున్నామా లేదా అన్న విషయము తెలుసుకునేటువంటి పరిజ్ఞానము మనంతటా మనము ఆత్మ పరిశీలన చేసుకోవాల్సిందే. సమయము సరిగ్గా ఉపయోగించుకోలేకపోవడం క్రమంగా అనారోగ్యానికి దారితీస్తుందన్న విషయము చాలామందికి తెలియదు. పని పేరుకుపోవడం అంటే ఒత్తిడి పెంచుకోవడమే. ఏదో ఒకనాటికి అదంతా పూర్తి చేయవలసిందే. కావున అందుబాటులో ఉన్న సమయాన్ని అనుకున్న రీతిలో వినియోగించుకోవడం తెలివైన వారి పని. సమయం సరిపోవడం లేదు, అందుకే ఏం చేయలేకపోతున్నాను అనే మాట అన్ని వయసుల వారి నోట నుండి ఏదో ఒక సమయంలో వచ్చేదే. సమయాన్ని వినియోగించుకోవడం అనే కళ తెలియనందని చాలామంది మనసులో అనుకున్న వాటిని పూర్తి చేయలేకపోతుంటారు. తమకు అందుబాటులో ఉన్న సమయాన్ని దేనికి ఎంత కేటాయించాలి, ఆ కేటాయించిన సమయంలో ఎంత పని పూర్తి చేయాలనేది తెలుసుకోలేకపోవడం వీరి లోపమే అవుతుంది. దీనివలన పనులు పేరుకుపోతాయి. సమయాన్ని వినియోగించుకోవడం ఒక తెలివైన పనిగా భావించాలి. మన చేతికి ఎంత సమయం అందుబాటులోకి వస్తుందనే విషయం మనకు తెలియదు. అయితే సమయాన్ని ఏ విషయానికి ఎంత కేటాయించాలి, ఆ కేటాయించిన సమయాన్ని ఎలా నియంత్రించుకోవాలనేది ఎవరికి వారు నిర్ణయించుకోవాలి. ప్రతి ఒక్కరూ గుర్తించుకోవాల్సిన అంశము గడిచిపోయిన కాలాన్ని వెనక్కి తీసుకోలేమన్నది. సమయం విలువ తెలుసుకోలేని వారు తమ సమయాన్ని వృధా చేసుకోవడమే కాక ఇతరుల సమయాన్ని ఖర్చు చేస్తుంటారు. కబుర్లతో వెచ్చించే సమయంలో అదంతా దండగేనని విషయం గుర్తించేసరికి కీలకమైన వయసు దాటిపోతుంది. జీవితంలో ప్రతి ఒక్కరూ తమ సమయాన్ని ఎలా సద్వినియోగం చేసుకోవాలో తెలుసుకోవాలి. సమయాన్ని సద్వినియోగం చేసుకోవడమే విజయపదంలో మొదటి సోపానం అవుతుంది.